మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సోషల్ మెథడాలజీ నుంచి సాంఘిక శాస్త్రం స్వభావం, పరిధి, నిర్వచనాలు అనే టాపిక్ నుండి చాలా 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 ఇంపార్టెంట్ 140 బిట్లు అండి. మొత్తం టెక్స్ట్ బుక్ని జల్లెడ పెట్టి తయారు చేసినటువంటి బిట్స్ అండి. మ్యాక్సిమం అయితే కవర్ చేయడం జరిగింది. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదండి. మొదటి బిట్ చూద్దామండి. మానవుని పరిసరాలతో అతనికుండు అన్ని రకాల సంబంధములను సమగ్రంగా పరిశీలించి తెలుపు శాస్త్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం ఏ దేశంలో ఉద్భవించింది? సాంఘిక శాస్త్రం ఏ దేశంలో ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ బి, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. మరి ఈ సాంఘిక శాస్త్రాన్ని 1916 ఈ సంవత్సరం తర్వాత ఈ పదాన్ని, సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. ఇప్పుడు 1916. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం. సాంఘిక శాస్త్రము అనగా సమాజం యొక్క అధ్యయనం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఫారెస్టర్, జేఎం ఫారెస్టర్. నెక్స్ట్ అండి, చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల మధ్య సంబంధ అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రము. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, జేమ్స్ హెమ్మింగ్స్. జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ అండి, ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధే. ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధే సాంఘిక అధ్యయనం యొక్క ముఖ్య లక్షణం అని పేర్కొన్నవారు ఎవరు? మరొకసారి, ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధే సాంఘిక అధ్యయనం యొక్క ముఖ్య లక్షణం అని పేర్కొన్నవారు? ఆన్సర్ ఆప్షన్ సి, జాన్ వి మైకెల్స్. జాన్ వి మైకెల్స్. నెక్స్ట్, ఆరవదండి, కొఠారి కమిషన్ ప్రకారం సాంఘిక శాస్త్రం విద్యార్థికి ఏ అంశాలపై అభిరుచిని పెంపొందించడానికి అవకాశం ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. కుటుంబం, ఇరుగు పొరుగు, ఈ జిల్లా, రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ స్థాయి, వీటన్నిటికి కూడా ఈ అంశాల మీద అభివృద్ధిని పెంపొందించడానికి సాంఘిక శాస్త్రానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పి కొఠారి కమిషన్ చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం విద్యార్థులకు దేనిని కలగజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, సామాజిక అనుభవం. సామాజిక అనుభవం. ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది. మరి సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, ఇది డిఎస్సిలో పడ్డదండి. లాస్ట్ టైం డిఎస్సిలో పడడం జరిగింది, మిత్రులు గమనించాలి. ఓకే, 8వదండి, సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలే రేపటి పౌరులు. మరి గాంధీ గారి మాటల్లో పాఠశాల దేనికి సూక్ష్మ రూపం అని చెప్పడం జరిగింది? పాఠశాల అనేది దేనికి సూక్ష్మ రూపం గాంధీ గారి మాటల్లో? ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశం అనేది పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఒక భారతదేశం అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, నికోలస్ రైట్. ఎవరండి? నికోలస్ రైట్ అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్రం పరిధి ఎంత విశాలమైనది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రపంచమంతా. అంటే ఇక్కడ 2 రకాల బిట్లు అయితే మనం రాబట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి సాంఘిక శాస్త్రం అనేది ప్రపంచమంత పరిధిని అంత విశాలమైంది అని చెప్పింది ఎవరంటే నికోలస్ రైట్ అండి. ఈ విధంగా కూడా మనం బిట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రపంచమంతా సాంఘిక శాస్త్రం పరిధి అంత విశాలమైంది అని చెప్పింది ఎవరు? నికోలస్ రైట్. మరి నికోలస్ రైట్ ప్రకారం, అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్రం పరిధి ఎంత విశాలమైంది అంటే ప్రపంచమంతా. కానీ గాంధీ గారి మాటల్లో పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం. ఈ రెండాట్లుగా మనం కన్ఫ్యూజన్ పడొద్దండి. నెక్స్ట్, 11వది, సాంఘిక శాస్త్రంలో ఇముడు ఉన్న విషయాలు కానిది. మరి ఆన్సర్ ఆప్షన్ సి, జీవశాస్త్రం. మరి సాంఘిక శాస్త్రంలో ఏముంటాయండి? సమాజ శాస్త్రం ఉంటుంది, భూగోళ శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, పౌరశాస్త్రం, మానవ శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఇవన్నీ కూడా ఉంటాయండి. కానీ ఇక్కడ లేనిది జీవశాస్త్రం అండి. మరి ప్రస్తుత
ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావం దేనిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి చరిత్ర, భూగోళం, పౌరనీతి, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం. ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నిటి కూడా సముచితమైనటువంటి ప్రధాన అభ్యసనానుభవాలను ప్రస్తుత సాంఘిక శాస్త్రం విషయం యొక్క స్వభావం కలిగి ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఆశయాలు అనేవి ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 2 రకాలండి. అది ఒకటేది సాధారణ ఆశయాలు, రెండవది ప్రత్యేకమైన ఆశయాలండి. ప్రత్యేక ఆశయాలనే మరొక పేరు ఏంటంటే నిర్దిష్ట ఆశయాలు అని కూడా మనం పిలుచుకోవచ్చండి. సాధారణ ఆశయాలు, ప్రత్యేక ఆశయాలు. ఈ ప్రత్యేక ఆశయాలకు మరో పేరే నిర్దిష్టమైన ఆశయాలు. నెక్స్ట్, సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అలవాట్లను, నైపుణ్యాలను పెంపొందించడం అనేది సాధారణ ఆశయం కానిదండి. మిగతా అన్నీ కూడా సాధారణ ఆశయాలే. ఒక్కసారి చూసేద్దాం. చూద్దామండి. మానవ సమాజాన్ని గురించి తెలపడం, విశ్వశాంతిని చేకూర్చుట, దేశభక్తిని పెంపొందించుట, ఇంకా ఉన్నాయండి. ఆపేక్ష భావాన్ని కలిగించుట, సత్పౌరులుగా తయారు చేయడం, జాతీయ సమైక్యతను పెంపొందించడము, అదేవిధంగా దేశ భవిష్యత్తుపై నమ్మకం కలిగించడము, భారతదేశ సంస్కృతిని ప్రశంసించడము, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఆశయాలండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, లక్ష్మణ స్వామి మొదలయ్యార్ అధ్యక్షతన ఏర్పడినటువంటి మాధ్యమిక విద్యా కమిషన్ అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి. లక్ష్మణ స్వామి మొదలయ్యార్ కమిషన్ గురించి. మాధ్యమిక విద్యా కమిషన్ అభిప్రాయం ప్రకారం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం కలిపి ఒకే శాస్త్రంగా బోధించడము అనేది ఎవరు చెప్పారు? ఎవరి అధ్యక్షతన చెప్పడం జరిగిందంటే లక్ష్మణ స్వామి మొదలయ్యార్. మరి ఏ విద్యా కమిషన్లో చెప్పడం జరిగింది? మాధ్యమిక విద్యా కమిషన్ అభిప్రాయం ప్రకారం. ఈ రెండు కూడా రెండు బిట్లు ఇన్క్లూడ్ అవుతున్నాయండి. ఎవరి అధ్యక్షతన అంటే లక్ష్మణ స్వామి మొదలయ్యారు. ఏ విద్యా కమిషన్ అంటే మాధ్యమిక విద్యా కమిషన్. వాళ్ళు ఏం చెప్పారు అంటే చరిత్ర, భూగోళం, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం వీటన్నిటిని కలిపి ఒకే శాస్త్రంగా బోధించాలి అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977 ఈ సిఫార్సులకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల వారి విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఏ విషయంగా గుర్తించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రధాన విషయంగా. చూసుకోండి, ప్రధాన విషయంగా గుర్తించబడిందండి. ఎవరు? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఎప్పుడు ఏర్పడింది? 1977. ఈ సిఫార్సులకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల వారి విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయంగా గుర్తించడం జరిగిందండి. మరి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రకారము ప్రాథమిక స్థాయిలో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రకారం ప్రాథమిక స్థాయిలో EVS 1, EVS 2లను ఎలా బోధించాలి? ఆన్సర్ ఆప్షన్ బి 2 వేరువేరుగా బోధించాలి అని చెప్పడం జరిగిందండి. ఎవరు? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. కానీ మరి ఎందు గురించి ఈ EVS 1, EVS 2ని మనం 3, 4, 5 క్లాసుల్లో మెర్జ్ చేసి చెప్తున్నాము? EVS అని ఒకటి అంటాం. ఎలిమెంటరీ స్టేజ్లో సోషల్ ఉండదు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఇవి మాత్రం ఉంటాయి. EVS ఉంటుంది. సైన్స్ కూడా అనకూడదు. EVS పరిసరాల విజ్ఞానం అనాలి. మరి ఎందు గురించి? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ రెండిట్లు వేరువేరుగా చెప్పమని చెప్పింది. EVS 1ని, EVS 2ని వేరువేరుగా చెప్పమని చెప్పింది. కానీ మనం ఎందుకు రెండింటినీ కలిపి బోధిస్తున్నామంటే NCF 2005 దాని ఆదేశాల అనుసారం రెండింటినీ కలిపి బోధిస్తున్నామండి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సైన్స్ని, సోషల్ని ప్రాథమిక స్థాయిలో వేరువేరుగా బోధించమన్నది. కానీ ప్రస్తుతం NCF గైడ్లైన్స్ ఆధారంగా, NCF 2005 ఆ గైడ్లైన్స్ ఆధారంగా EVS 1, 2ని కలిపి మనం బోధిస్తున్నాము. నెక్స్ట్ 18, జియోగ్రఫీ అనే పదం ఏ భాషా పదాల నుండి గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి గ్రీకు భాషా పదాల నుండి అండి. గ్రీకు భాషా పదాలు. మరి జియో అనగా ఏమిటి? జియో అంటే ముఖేష్ అంబానీ గారిదండి. ఇక్కడ జియో అంటే భూమి. మరి హిస్టరీ, మరి ఇక్కడ జియోగ్రఫీ అంటే మరి జియోగ్రాఫియా అనే 2 పదాల నుంచి వచ్చిందండి. జియో అంటే భూమి, గ్రాఫియా అంటే వర్ణన. జియోగ్రఫీ అంటే భూమిని వర్ణించు శాస్త్రం. నెక్స్ట్, హిస్టరీ అనే ఆంగ్ల పదం ఏ గ్రీకు పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ హిస్టోరియా.
మరి ఇక్కడ హిస్టోరియా అనేది గ్రీకు భాషా పదం అండి. మరి హిస్టరీ అనేది ఆంగ్ల భాషా పదం అండి. హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మరి హిస్టోరియా అనగా ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి అన్వేషణ లేదా అన్వేషణ ద్వారా అభ్యసనము అంటారండి. అన్వేషణ లేదా అన్వేషణ ద్వారా అభ్యసనం అంటారు. నెక్స్ట్ సివిక్స్. సివిక్స్ అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి సివిటాస్. సివిటాస్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగిందండి. ఈ సివిటాస్ అనగా అర్థం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి గ్రామం అండి. అంటే ఇక్కడ సివిటాస్ అంటే పురం, పట్టణం, రాజ్యం అని అర్థం అండి. పురం, పట్టణం, రాజ్యం అని అర్థం. ఇక్కడ లేనిది గ్రామం. నెక్స్ట్ అండి ఎకనామిక్స్. ఎకనామిక్స్ అనే పదం ఏ గ్రీకు పదాల నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఓకియోనామస్. ఓకియోనామస్ అనే గ్రీకు పదాల నుండి ఎకనామిక్స్ అనే పదం ఓకియోనామస్ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించిందండి. నెక్స్ట్ అర్థశాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది? అర్థశాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. మానవ కార్యకలాపాలు, సంపాదన, వ్యయం, వినియోగము, సంపద వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేసేది అర్థశాస్త్రం అండి. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానంలో ఎన్ని భాగాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి 3 భాగాలండి. అవేంటంటే పరిసరాన్ని గురించి తెలుసుకోవడం, పరిసరాల ద్వారా తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిసరం కోసం నేర్చుకోవడం. 3 అండి. మరొకసారి చెప్తున్నాను, పరిసరాల విజ్ఞానంలో 3 భాగాలు ఉంటాయి. అవి ఒకటోది పరిసరాన్ని గురించి తెలుసుకోవడం అండి, తెలుసుకోవడం. రెండవది పరిసరం ద్వారా నేర్చుకోవడం. మూడవది పరిసరం కోసం నేర్చుకోవడం అండి. ఈ 3 భాగాలను. నెక్స్ట్ అందులో ఒకటోది పరిసరాన్ని గురించి తెలుసుకోవడం అనగా దేనిని అవగాహన చేసుకోవడం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. తన చుట్టూ ఉన్న వృక్షాల గురించి, జంతువుల గురించి, సహజ వనరుల గురించి, భౌగోళిక స్వరూపాల గురించి, సాంఘిక అలవాట్ల గురించి, సాంప్రదాయాలు, సాంస్కృతిక విషయాలు వీటన్నింటి గురించి కూడా అంటే పరిసరాన్ని గురించి తెలుసుకోవడం అనేది ఇదండి. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఆధారపత్రం. 2011 దేని ఆధారంగా రూపొందించారు? ఇక్కడ మనం చూస్తే కొఠారి కమిషన్ ఆప్షన్ ఇచ్చాడు 1964-66. NCF 2005 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఇందాక చెప్పుకున్నాం. లక్ష్మణ స్వామి మొదలయ్యారు. ఇప్పుడు సాంఘిక శాస్త్ర ఆధారపత్రం 2011 అంటే దరిదాపుల్లో ఉన్న సంవత్సరం ఉన్నటువంటి చట్టం ఏదండి? ఎస్, ఆన్సర్ ఆప్షన్ బి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005. నెక్స్ట్ 29ది ప్రపంచీకరణకు దోహదం చేస్తున్న అంశాలు ఇవి. ప్రపంచీకరణకు దోహదం చేస్తున్నటువంటి అంశాలు ఇవి. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. సాంకేతిక రంగాల్లో మార్పులు, పరిశోధనల ఫలితాలు ఈ రెండింటి కూడా ప్రపంచీకరణకు దోహదం చేస్తున్న అంశాలండి. నెక్స్ట్ విద్య కీలకమైన సాధనంగా ఉపకరిస్తుందని పేర్కొన్న మేధావుల్లో ఒకరు ఎవరు? ఏ మేధావి విద్య కీలకమైన సాధనంగా ఉపకరిస్తుంది అని చెప్పడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అమర్త్య సేన్. ఎవరండి? అమర్త్య సేన్. నెక్స్ట్ చూద్దామండి, చరిత్ర దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. గత కాలం నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక అంశాలు, మత సంబంధమైనటువంటి విజ్ఞాన శాస్త్రాంశాలు, కళా సారస్వత రంగాలలో మానవుడు సాధించిన విజయాలు, పరాజయాలు వీటన్నింటి గురించి కూడా మనకి చరిత్ర తెలియజేస్తుందండి. నెక్స్ట్ భారతదేశంలో వెలసిల్లినటువంటి విశ్వవిద్యాలయాలు కానిది ఏది? మరి ముఖ్యంగా మన యొక్క సోషల్ మెథడాలజీ నుండి భారతదేశంలో వెలిసిన విశ్వవిద్యాలయాల్లో కానిది ఆన్సర్ ఆప్షన్ సి నలంద. ఇక్కడ ముఖ్యంగా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల, కాశీ కూడా ఉందండి. మొదలగు ఎన్నో విశ్వవిద్యాలయాల గురించి ప్రస్తావించడం జరిగిందండి. నెక్స్ట్ ప్రపంచానికి గణిత శాస్త్రాన్ని 0 దశాంశ పద్ధతిని మొదటిగా అందించింది ఏ దేశం? అంటే ఇప్పుడు సోషల్లో మ్యాథ్స్ బిట్ ఎందుకు వచ్చింది సార్ అని డౌట్ రావచ్చు మీకు. ఏంటంటే సహసంబంధ గుణకం ఆధారంగా తెలుగుకి గణితానికి సోషల్కి సంబంధం ఉన్నటువంటి కొన్ని బిట్లను ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందండి. సో అందులో భాగంగానే మనకి మెథడ్స్లో ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మీకు నేను చెప్పడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక దేశ చరిత్రను, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరం?
ఒక దేశ చరిత్రను, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్ర పరిజ్ఞానం అవసరం? ఆన్సర్ ఆప్షన్ బి భూగోళ శాస్త్రం యొక్క పరిజ్ఞానం అనేది చాలా అవసరం అండి. నెక్స్ట్, ప్రపంచంలోని గొప్ప నాగరికతలన్నీ కూడా ఎక్కడ విలసిల్లినాయి? ఆన్సర్ ఆప్షన్ సి నదీ తీరాలు. నెక్స్ట్, మహారాష్ట్రలో గెరిల్లా యుద్ధంలో ఆరితేరడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వారు పశ్చిమ కనుమలలో తమ జీవితాన్ని కొనసాగించడం వల్ల ఈ యొక్క మహారాష్ట్రలో గెరిల్లా యుద్ధాల్లో ఆరితేరడానికి కారణమైందండి. అంటే భూగోళ శాస్త్రానికి రిలేటెడ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బిట్లన్నీ వస్తాయండి. పౌరుని విధులు, హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వం పనిచేసే విధానం వంటి అంశాలు ఏ శాస్త్రంలో చర్చించబడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి పౌరశాస్త్రం. 38దండి, 2005 జాతీయ ప్రణాళిక చట్టంలో పౌరశాస్త్రం అనే పదాన్ని తొలగించి ఏ శాస్త్రంగా మార్చడం జరిగింది? చాలా 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 ఇంపార్టెంట్ బిట్. మరి పౌరశాస్త్రం ఆ పేరుకు బదులుగా ఏ పేరుని పెట్టడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి సాంఘిక రాజకీయ శాస్త్రంగా మార్చడం జరిగింది. ఎప్పుడు? NCF 2005 గైడ్లైన్స్ ప్రకారం. నెక్స్ట్ 39ది, ఎలిమెంటరీ స్థాయిలో ఉండదగినటువంటి ఇతివృత్త అంశం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ సి ఇంజనీరింగ్. మరి ఎలిమెంటరీ స్థాయిలో ఉండదగినటువంటి ఇతివృత్త అంశాలు ఏమిటి అంటే ఇక్కడ భౌగోళిక వైవిధ్యం, నేల స్వరూపాలు, శీతోష్ణ స్థితులు, ఉత్పత్తి వినిమయం, జనావాసాలు, పరిపాలన, అదేవిధంగా సామాజిక సంస్థలు, అసమానతలు, అణగారిన వర్గాలు, సామాజిక ఉద్యమాలు, మతం, సమాజం, సంస్కృతి, సమాచార ప్రసారం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎలిమెంటరీ స్థాయిలో మనం ఏదైతే ఇప్పటిదాకా చదువుకుంటున్నామో వాటిలో మన యొక్క జనాభా గురించి ఉంటుంది. అంటే ఇక్కడ భౌగోళిక వైవిధ్యం, జనావాసాలు. సో ఈ విధంగా మన యొక్క టెక్స్ట్ బుక్లో ఏ అంశాలని పరిశీలనలో తీసుకున్నాడో మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు అర్థమైపోతుందండి. ఆన్సర్ ఆప్షన్ సి ఇంజనీరింగ్. నెక్స్ట్ 40ది, సాంఘిక శాస్త్ర అధ్యయనం పిల్లల స్థాయికి, అభిరుచులకు దూరం కావడానికి ఒక కారణం ఏమిటి? ఎందుకు దూరం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అధిక సమాచారాన్ని పొందుపరచడం వల్ల. పిల్లల స్థాయికి అధిక సమాచారం ఎప్పుడైతే ఎక్కువ పడుతుందో అది పిల్లల స్థాయికి మించిపోతుంది. నెక్స్ట్ పెట్టండి, NCF 2005, APSCF 2011 సాంఘిక శాస్త్ర విషయంలో తెలిపినటువంటి అంశాల ఆధారంగా ఎన్ని ఇతివృత్తాలను ఎన్నుకోవడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 6 ఇతివృత్తాలను ఎన్నుకున్నారండి. 6 ఇతివృత్తాలను ఎన్నుకుంటూ మరి వాటి మీద చాలా రీసెర్చ్ అయితే జరుగుతుంది. NCF 2005, APSCF 2011 ఆధారంగా 6 అవి ఏంటంటే అంతర్జాతీయ శాంతి సమస్యలు, శాంతి అవగాహన, సార్వభౌమత్వం, అంతర్జాతీయ శాంతి. సో ఈ విధంగా 6 విషయాల్లో ఇతివృత్తాలను ఎన్నుకోవడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 9, 10 తరగతులకు కూడా వివిధ ఇతివృత్తాల ఆధారంగా యూనిట్లు రూపొందించడం జరిగింది. ఇది ఏ విధంగా చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇదే విధంగా. అంటే ఎలిమెంటరీ లెవెల్లో ఏ విధంగా అయితే 1 to 8 ఏ విధంగా అయితే తీసుకున్నారో అదే స్థాయిలో మరి ఇక్కడ అదేవిధంగా యూనిట్ స్థాయిలో కూడా 9, 10 తరగతులు కూడా అదే విధంగా తీసుకున్నారండి. ప్రపంచం 2 శక్తి కూటములుగా మారడానికి కారణం ఏమిటి? ప్రపంచం 2 శక్తి కూటములుగా మారడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మరో ప్రపంచ యుద్ధం భయం వల్ల ప్రపంచం 2 శక్తి కూటములుగా మారడానికి కారణమైందండి. నెక్స్ట్ 45ది, ఐక్యరాజ్య సమితి చార్టర్ దేనిని ఏర్పాటు చేయడానికి తన పథకాలను రూపొందించమని భద్రతా మండలిని కోరింది? ఐక్యరాజ్య సమితి చార్టర్ అనేది దేనిని ఏర్పాటు చేయడానికి తన పథకాలను రూపొందించమని భద్రతా మండలిని కోరింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆయుధాల క్రమబద్ధీకరణ కోసం. నెక్స్ట్ 46ది, 1945 అక్టోబర్ 3న మాస్కోలో సామాజిక భద్రతకు సంబంధించిన ప్రకటన మీద సంతకాలు చేసినటువంటి దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్, చైనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ దేశాలు మాస్కోలో సాధారణ భద్రతకు సంబంధించినటువంటి
ఒక ప్రకటన మీద వీళ్ళందరూ కూడా సంతకాలు అయితే చేయడం జరిగిందండి. మరి ఆయుధాలను తగ్గించే విషయంలో యూరప్కు మరియు సోవియట్ యూనియన్కు మధ్య ఏమి ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి భిన్నాభిప్రాయాలు. ఎవరెవరికి ఏర్పడ్డాయి? మెయిన్ యూరప్కి, సోవియట్ యూనియన్కి, ఈ రెండింటికి మధ్య భిన్నాభిప్రాయాలు అయితే ఏర్పడడం జరిగిందండి. నెక్స్ట్, ఆధునిక జాతీయ రాజ్యాలు తమ జాతీయ ఆదాయాలలో అధిక భాగం దేనిపై వ్యయం చేస్తున్నాయి? ఆధునిక జాతీయ రాజ్యాలు తమ జాతీయ ఆదాయాలలో అధిక భాగం దేనిపై వ్యయం చేస్తున్నాయి అంటే రక్షణ మీద ఎక్కువ వ్యయం చేస్తున్నాయి. 49ది, ప్రపంచ ప్రజల దారిద్ర్యాన్ని, ఆకలి చావులు, అజ్ఞానం, వ్యాధులు మొదలైనటువంటి పీడనాల నుండి విముక్తి చేసి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి చేసే ప్రయత్నాలు దేనికి అవసరం? ఆన్సర్ ఆప్షన్ బి శాంతి స్థాపన కోసం. నెక్స్ట్, ప్రపంచ శాంతికి సవాలుగా ఉన్న సమస్యల్లో ఒకటి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఆర్థిక సహకారం అనేది సమస్య కాదు. మారణాయుధాలు, అణ్వస్త్రాల మధ్య పోటీ ఇది ఒక సమస్య. ప్రపంచంలో అగ్రగామి కావాలనే తీవ్రమైన కోరిక ఇది కూడా ఒక సమస్య. శాస్త్ర సాంకేతిక రంగాల త్వరితగతిన అభివృద్ధి చెందడం కూడా ఒక రకమైన సమస్యగా ఏర్పడింది. నెక్స్ట్, 51ది, అణ్వస్త్ర యుద్ధమే సంభవిస్తే ఏమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అగ్రరాజ్యాలే లేకుండా మరెన్నో దేశాలు తీవ్ర ప్రమాదానికి గురవుతాయి. 52ది, రాబోయే తరాలు శాంతి కాముకులుగా మారుటకై బాల్యం నుంచే వారిలో శాంతి బీజాలు నాటవలసిన బాధ్యత ఎవరిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రతి ఉపాధ్యాయునిపై. అహింస పరమో ధర్మం అన్న సంస్కృతికి పుట్టినిల్లు ఏ దేశం? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. విద్యార్థుల హృదయాల్లో శాంతి అహింసల యొక్క గొప్పతనాన్ని నాటుకునేలాగా వారికి దేని పట్ల అవగాహన కల్పించాలి? ఆన్సర్ ఆప్షన్ బి గతంలో జరిగినటువంటి రక్తపాతాలు, యుద్ధాల పట్ల మరి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళలో శాంతి అహింసల యొక్క గొప్పతనాన్ని చాటుకునేలా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, వసుదైక కుటుంబం భావనతో అంతర్జాతీయ అవగాహనతో ప్రపంచం విలసిల్లాలంటే ఏమి పెంపొందించుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ సి అంతర్జాతీయ సద్భావన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, భారతదేశం ఏ దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయలేదు, ఇది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి శాంతి కాముక దేశం కాబట్టి. భారతదేశం అనేది శాంతి కాముక దేశం కాబట్టి. నెక్స్ట్, 57ది, 1962 చైనా ఏకపక్షంగా దాడి చేసి భారతదేశంలోని ఏ భూభాగాలను ఆక్రమించింది? ఎప్పుడు దాడి చేసింది? 1962లో. ఎవరు? చైనా. ఆన్సర్ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని భూభాగాలను చైనా ఆక్రమణ చేసింది 1962లో. నెక్స్ట్, అహింసా విధానంలో హింసను రూపమాపవచ్చనని ఆచరణ చేసి చూపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గాంధీజీ. నెక్స్ట్, విశ్వ సౌభ్రాతృత్వ భావన పరిడవిల్లాలంటే ప్రపంచ దేశాలన్నీ ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? విశ్వ సౌభ్రాతృత్వ భావన పరిడవిల్లాలంటే ప్రపంచ దేశాలన్నీ ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ బి గాంధీజీ. అహింస అనేది బలహీనుల ఆయుధం కాదు, బలవంతుల లక్షణం అని అన్నది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అహింస అనేది బలహీనుల ఆయుధం కాదు, బలవంతుల లక్షణం అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి గాంధీ. నెక్స్ట్, మానవులంతా ఏ దేశంలోనే జీవిస్తున్నా ఒకే విధమైన ఆకారాలతో ఉంటారు, ఇది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి పరస్పర సహాయ సహకారాలతో సంఘజీవులుగా మానవుల యొక్క మనుగడను తెలియజేస్తుందండి. నెక్స్ట్, సామాజిక జీవన సుఖప్రదం అవడానికి పరస్పర సహాయ సహకారాలతో సహజీవనం సాగించడం శ్రేయోదాయకమనే అంశాన్ని బోధించడంలో ఎవరు ప్రముఖ పాత్ర వహించాలి? ఆన్సర్ ఆప్షన్ సి ఉపాధ్యాయులు. మీకేంటంటే ఏదో ఇంపార్టెంట్ బిట్లు పెట్టాలి, ఇంపార్టెంట్ బిట్లతో టక జరిగిపోతే చాలా బాగుంటుంది అని అనుకుండొచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదండి. టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా కూడా ఒక బిట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. పొరపాటున ఇలాంటి మనం ఊహించలేనటువంటి టాపిక్ నుంచి వస్తే ఎక్కడ మిస్ అయిపోతారు మా మిత్రులు, మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ అనే ఉద్దేశంతో టెక్స్ట్ బుక్ని మొత్తం జల్లెడ పెట్టి తయారు చేసినటువంటి మరి మెథడాలజీ బిట్స్ అండి. ఎక్కడ మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి, ఉపయోగపడతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఉపయోగపడతాయి.
మరి ఒక పాట నుంచి 140 బిట్లు సొంతంగా తయారు చేసాం. ఎటువంటి ఎక్కడ మెటీరియల్లో లేదండి. మరి మెటీరియల్ నుంచి తీసుకున్నవి మనం తయారు చేయం. ప్రతిదీ బిట్ టు బిట్, లైన్ టు లైన్ తయారు చేస్తున్నానండి. మరి తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ 63ది, ప్రపంచ దేశాలన్నింటిలో ఒకే రకమైన ఏ సంపదలు లేవు? ఆన్సర్ ఆప్షన్ ఏ భౌగోళిక, శీతోష్ణ, భూసార, ఖనిజ సంపద. ఈ సంపదలు అనేవి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా ఉందండి. 64ది, ప్రపంచీకరణ భావన ప్రాచుర్యం కావడం వల్ల ప్రపంచం ఒకటి అనే భావన ప్రాచుర్యం పొంది ఏమి దినదిన ప్రవర్ధమానం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అంతర్జాతీయ శాంతి సహకారాలు. 65ది, ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక సభ్య దేశాల్లో భారతదేశం ఒకటి. ఐక్యరాజ్య సమితి ప్రకటన పత్రంలో పొందుపరిచిన సూత్రాలకు భారతదేశం తన పూర్తి నిబద్ధతను ప్రకటించి వాటి అమలుకు ఏమి అందించింది? ఆన్సర్ ఆప్షన్ సి హృదయపూర్వక సహకారాన్ని అందించడం అయితే జరిగిందండి. మరి భారత విదేశాంగ విధానం యొక్క ప్రాతిపదిక సూత్రాల్లో ఒకటి కానిది? భారత విదేశాంగ విధానం యొక్క ప్రాతిపదిక సూత్రాలలో ఒకటి కానిది? ఆన్సర్ ఆప్షన్ డి యుద్ధాలను ప్రోత్సహించడం. 67ది, భారతదేశం అనుసరిస్తున్నటువంటి అలైన విధానం ఎక్కువగా ఏ దేశాలకు ఆదర్శవంతమైంది? ఆన్సర్ ఆప్షన్ సి మూడో ప్రపంచ దేశాలకు. మన రాజ్యాంగంలోని లౌకిక వ్యవస్థను ప్రతిపాదించుకోవడం సంతోషదాయకమైనటువంటి విషయం అని ఎవరు అన్నారు? మన రాజ్యాంగంలోని లౌకిక వ్యవస్థను ప్రతిపాదించుకోవడం సంతోషదాయకమైనటువంటి విషయం అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ అండి, లౌకిక రాజ్యంలో మతాన్ని నిషేధిస్తున్నామని అర్థం కాదని, ప్రజల మతపరమైన భావనలను గౌరవించడమే దీని భావం అని ఎవరు చెప్పారు? మతాన్ని నిషేధించడం కాదు, ప్రజల యొక్క మతపరమైన భావనలను గౌరవించడమే లౌకిక రాజ్యం అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ అండి 70ది, ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించేందుకు ప్రచారం చేసేందుకు అనుమతినిచ్చిన అధికారం ఏది? ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించేందుకు ప్రచారం చేసేందుకు అనుమతినిచ్చిన అధికారం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 25వ అధికరణ. నెక్స్ట్, మత సంస్థలను విద్యా సంస్థలను నెలకొల్పుకునేందుకు అవకాశం కల్పించిన అధికారం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 26వ అధికరణ అండి. 26వ అధికరణ. నెక్స్ట్, పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలు మాత్రం మత బోధన చేయకూడదని ఏ అధికరణ ఆదేశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి 28వ అధికరణ. నెక్స్ట్, ప్రాంతీయ తత్వంలో మైనర్ సేనర్ దేని గురించి చెబుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక ప్రాంతంలో గుర్తింపు పొంది తాము ఆ ప్రాంతానికి చెందిన వారిని, ఇతరులు ఆ ప్రాంతానికి చెందిన వారిని అక్కడ ఎటువంటి ప్రయోజనాలు పొందరాదని. ఇక్కడ ప్రాంతీయ తత్వంలో మైనర్ సేనర్ చెబుతుందండి. నెక్స్ట్, కేంద్రీకరణ పేరుతో జరిగే అణచివేతకు వ్యతిరేకంగా ప్రాంతీయ ఉద్యమాలు ఆవిర్భవిస్తాయి అని ఎవరు అన్నారు? మరొకసారండి, కేంద్రీకరణ పేరుతో జరిగే అణచివేతకు వ్యతిరేకంగా ప్రాంతీయ ఉద్యమాలు ఆవిర్భవిస్తాయి అని ఎవరన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి వెలింగ్టన్ జాన్సన్. నెక్స్ట్ 75 ఆర్థిక అసమానతల వలన ప్రాంతాలు అభివృద్ధి కాకపోవడంతో నిరుద్యోగం ప్రబలి దేనికి దారితీస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి విచ్ఛిన్నకార సిద్ధాంతాలకు దారితీస్తుందండి. విచ్ఛిన్నకార సిద్ధాంతాలకు. 76 మహారాష్ట్రలో శివసేన ఏ ప్రాతిపదిక మీదే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి భూమిపుత్రుల సిద్ధాంతం ప్రాతిపదికన మహారాష్ట్రలో శివసేన ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతుందండి. భూమిపుత్రుల సిద్ధాంతం. నెక్స్ట్,
రాజ్యాంగంలోని 343 నిబంధన ప్రకారం దేవనాగరి లిపిలో ఏ భాషను అధికార భాషగా గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ బి హిందీ. నెక్స్ట్ 78ది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఆంగ్ల భాష అధికార కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం కొనసాగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 15 సంవత్సరాల నుండి. నెక్స్ట్ 79ది. హిందీని అధికార భాషగా అంగీకరించడానికి ఏ దక్షిణాది రాష్ట్రాలు సిద్ధంగా లేవు? ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. నెక్స్ట్ 1963 అధికార భాషా చట్టం ప్రకారం 1965 తర్వాత హిందీతో పాటు అధికార కార్యనిర్వహణలో ఏ భాష కొనసాగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆంగ్ల భాష. హిందీతో పాటు ఆంగ్ల భాష కూడా కార్యనిర్వాహక శాఖలో కొనసాగుతుందని చెప్పడం జరిగింది. 1947కు ముందు మన దేశంలో ఎన్ని రాచరిక సంస్థలు ఉండేవి? 1947కు ముందండి. ఆన్సర్ ఆప్షన్ బి 562 రాచరిక సంస్థలు అనేవి ఉండేవి 1947కు ముందు. నెక్స్ట్ 1947 ఆగస్టు 15 నాటికి భారత్లో విలీనం కాని రాచరిక సంస్థానాలు ఏవి? మరి ఏ ప్రాంతాలు ఏ సంస్థానాలు భారత్లో విలీనం కాలేదు? ఆన్సర్ ఆప్షన్ బి జనాగఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్. ఇవి తప్ప మిగతావన్నీ కూడా భారత్లో విలీనం అయిపోయండి. ఇవి మాత్రం జనాగఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ ఇవి విలీనం అవ్వలేదు. నెక్స్ట్ 1949 జనవరి 1వ తేదీన భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? ఎప్పుడు? 1949 జనవరి 1 నుండి. ఆన్సర్ ఆప్షన్ బి పరస్పర కాల్పుల విరమణ ఒప్పందం. నెక్స్ట్ 1965 ఆగస్టు నెలలో పాకిస్తాన్ సైనిక దళాలు కాశ్మీర్లోనికి చర్చకు రావడంతో ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏమి సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ బి యుద్ధం సంభవించింది. ఇప్పుడు 1965లో. నెక్స్ట్ భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య 1966లో ఎక్కడ సమావేశం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి తాష్కెంట్లో సమావేశం అయితే జరిగిందండి. ఇప్పుడు ఆ శాంతి స్నేహ సంబంధాల అభివృద్ధి ఒప్పందం మీద ఇరు దేశాల నాయకులు కూడా సంతకాలు చేశారు ఆ యొక్క తాష్కెంట్ సమావేశంలో. భారత్ పాకిస్తాన్ల మధ్య 1971లో తిరిగి యుద్ధం దేనికి దారితీసింది? మళ్ళీ 1971లో కూడా జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ బి స్వతంత్ర బంగ్లా ఏర్పాటుకు 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వల్ల మరి స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడిందండి. నెక్స్ట్ 1972 జూలైలో సిమ్లాలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి? ఆన్సర్ ద్వైపాక్షిక చర్చల ద్వారా. నెక్స్ట్ చంద్రయాన్ ద్వారా వాహక నౌకను ఎక్కడికి పంపగలిగినాము? చంద్రుడి మీదకి. మరి ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి దేశం? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. ప్రపంచంలోనే క్షిపణులను తయారు చేసే మొదటి 4 దేశాలలో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. నెక్స్ట్ 91ది. విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి సంబంధపరిచి బోధించడాన్ని ఏమంటారు? ఒకదానితో ఒకటి సంబంధించి. ఆన్సర్ ఆప్షన్ ఏ సహసంబంధం లేదా పరస్పర సంబంధం అంటారండి. 92ది. ఏదైనా ఒక విషయంలోని సమస్యలను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని ఎవరు నిర్వహించారు? ఏదైనా ఒక విషయంలోని సమస్యలను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని ఎవరు నిర్వచించారు? ఆన్సర్ ఆప్షన్ బి బ్రాడ్ఫోర్డ్. నెక్స్ట్ ఒక పాఠ్యాంశానికి చెందిన విద్యార్థి సామర్థ్యం మరొక అంశానికి చెందిన అతని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అని ఎవరన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి దారుండెక్. సహసంబంధం కనుక దారుండెక్. నెక్స్ట్ 94ది. సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూరితమే అని ఎవరన్నారు? సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణితపూరితమే అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కాంట్.
గణితానికి నిత్య జీవిత అంశాలతో సంబంధం, ఇతర పాఠ్య విషయాలతో సంబంధాన్ని ఏ సహసంబంధం అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి బాహ్య సహసంబంధం. బాహ్య సహసంబంధం. గణితంలోనే వివిధ శాఖల మధ్య, ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య సంబంధాన్ని ఏ సహసంబంధం అంటారు? ఒకే దానిలో అయితే ఆన్సర్ ఆప్షన్ బి అంతర్గత సహసంబంధం అంటారు. నెక్స్ట్, 10వ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు బీజగణిత ఆధారం చేసుకొని బోధింపబడ్డాయి. ఇవి సూచించే సహజ సంబంధం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి గణితంలో వివిధ శాఖలతో అంతర్గత సహసంబంధం. నెక్స్ట్, క్రింది వానిలో ఏది గణితానికి బాహ్య సంబంధం సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గణితం, రసాయన శాస్త్రం అనేది బాహ్య సహసంబంధం. మిగతావన్నీ కూడా అంతర్గత సంబంధమే. భాష లేనిదే గణితం లేదు అని దేని గురించి చెప్పబడింది? ఆన్సర్ ఆప్షన్ సి గణితం భాష. గణితం భాష. అక్షరాల సంఖ్య, పద్యాల రీతి, ఘనాలు, యతి, ప్రాస మొదలగునవి దేని నియమాధారాలే? ఆన్సర్ ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ ఏ భాష ఆధారాలండి. నెక్స్ట్ పెట్టండి. గణితం లేని భౌతిక శాస్త్ర బోధన అసంభవం అని దేని సంబంధం గురించి చెప్పబడింది? ఆన్సర్ ఆప్షన్ సి గణితం, భౌతిక శాస్త్రం. ఏ రసాయన మిశ్రమాలు, సమ్మేళనాలు గణిత గణనాలు లేకుండా తయారు కావు? ఆన్సర్ ఆప్షన్ సి రసాయన మిశ్రమాలు, సమ్మేళనాలు. నెక్స్ట్, పెరుగుదల, రక్త ప్రసరణ వేగం, గుండె కొట్టుకోవడం, హిమోగ్లోబిన్, నీటి శాతం, శరీర బరువు, ఎత్తు మొదలైనవి ఏ శాస్త్రానికి సంబంధించిన గణనాలు? ఆన్సర్ ఆప్షన్ బి గణితం, జీవశాస్త్రం. ఇందు గురించి ఇవన్నీ లెక్కలు, సైన్స్, శ్వాసలు వచ్చేస్తున్నాయి అంటే సహసంబంధం అనే దాని మీద ఒక్కొక్క బిట్ని ఏర్పరచుకుంటూ తీసుకురావడం జరిగిందండి. లెక్కలు వచ్చేస్తున్నాయి శ్వాసలు అనుకోకండి. నెక్స్ట్, అక్షాంశాలు, రేఖాంశాలు, భూభ్రమణం, భూపరిభ్రమణం, రాజ్యపాలన కాలాలు, యుద్ధాలు, ఎగుమతి దిగుమతులు, ఉష్ణోగ్రత, వర్షపాతాలు, పన్నులు, భూ విస్తీర్ణం మొదలైన గణనాలు ఏ శాస్త్రంపై ఆధారపడినవే? ఆన్సర్ ఆప్షన్ డి గణితం, సాంఘిక శాస్త్రం. ఇది ఇక్కడికి వచ్చిందండి టాపిక్. నెక్స్ట్, సంగీతంలోని స్వరాలు, తాళాలు, రాగాలు, భంగిమలు మొదలైనవి దేని సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. వివిధ ఆటలు ఆడే స్థలాలు, కోర్టులు గీయడం అన్ని దేని ఆధారాలే? ఆన్సర్ ఆప్షన్ సి రేఖా గణిత ఆధారాలే. రేడియో యాక్టివిటీ, కార్బన్ డేటింగ్ పాఠ్యాంశాలను ముఖ్యంగా ఏ సబ్జెక్టులతో అనుసంధానం చేసి బోధించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి జీవశాస్త్రం, పౌరశాస్త్రం. జీవశాస్త్రం, పౌరశాస్త్రం. 108. విజ్ఞాన శాస్త్ర సహసంబంధం అనేది ఎన్ని రకాలు? విజ్ఞాన శాస్త్ర సహసంబంధం అనేది ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలు. నెక్స్ట్, ముందుగా నిర్ణయించిన ప్రకారం ప్రణాళికలు లేకుండా ఉపాధ్యాయుడు ఏ పరిస్థితుల్లోనైనా సహసంబంధం ఏర్పరచడాన్ని ఏ సహసంబంధం అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సహజ సహసంబంధం. 110. పరావర్తన సూత్రాలు బోధిస్తున్నప్పుడు కోణాలు, రకాలు బోధించడం ఏ సహసంబంధానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ బి కృత్రిమ సహసంబంధం. నెక్స్ట్, క్రింది వానిలో ఒక అంశం విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధించబడుతుంది? క్రింది వానిలో ఒక అంశం విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధింపబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి విద్యుత్. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర సహసంబంధాలు ఎన్ని రకాలు? సాంఘిక శాస్త్ర సహసంబంధాలు అనేవి ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలండి. అంతర్గత సహసంబంధం, సబ్జెక్ట్ సహసంబంధం, బాహ్య సహసంబంధం, ఈ 3. నెక్స్ట్, భూగోళ శాస్త్రంలోని ఆసియాఖండం ఉనికి విస్తరణ బోధిస్తున్నప్పుడు ఆఫ్రికా ఖండం ఉనికి విస్తరణ గురించి మాట్లాడడం అనేది ఏ సహసంబంధానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ అంతర్గత సహసంబంధానికి ఉదాహరణ. నెక్స్ట్, రాష్ట్రపతి అధికారాలు బోధిస్తున్నప్పుడు గవర్నర్ అధికారాలు చర్చించడం ఏ సహసంబంధానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ బి అంతర్గత సహసంబంధం. నెక్స్ట్, గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధాలు ఆక్రమించిన రాజ్యాలు బోధిస్తున్నప్పుడు ఆ రాజ్యాలు, సరిహద్దులు, అక్షాంశాల, రేఖాంశాల పరిధులు గురించి బోధించడం ఏ సహసంబంధం? ఆన్సర్ ఆప్షన్ సి సబ్జెక్ట్ సహసంబంధం. నెక్స్ట్, దేశ పరిపాలన గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు సంక్షేమ పథకాలు మరియు ప్రజలపై పన్నుల భారాన్ని వివరిస్తున్నాడు.
ఇది ఏ సహసంబంధం? ఆన్సర్ ఆప్షన్ సి సబ్జెక్ట్ సహసంబంధం. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు పాఠ్యం బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు కవి పండిత సభను అంటే భువన విజయం వారి విద్వత్తును గురించి వివరించడం ఏ సహసంబంధం? ఆన్సర్ ఆప్షన్ ఏ బాహ్య సహసంబంధం. నెక్స్ట్, చారిత్రక కట్టడాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు జ్యామితీయ నిర్మాణాలను చర్చించడం ఏ సహసంబంధం? చారిత్రక కట్టడాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు జ్యామితీయ నిర్మాణాలను చర్చించడం ఏ సహసంబంధం? ఆన్సర్ ఆప్షన్ బి బాహ్య సహసంబంధం. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్రాన్ని బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలని సూచిస్తుంది. ఇది దేనికి ఉదాహరణ? స్థాయిల వారీగా వర్గీకరణ చేయాలి. ఆన్సర్ ఆప్షన్ బి బాహ్య సహసంబంధం. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాలకు జ్ఞాన నిర్మాణం, విషయ అవగాహన, పటాలు గీసి ప్రదేశాలు గుర్తించడం మరియు ప్రాజెక్టు పనులు దేనిలో భాగంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ బాహ్య సహసంబంధం. నెక్స్ట్, ఎస్పాల్ కమిటీ దేనిని సూక్ష్మ స్థాయిలో బోధించాలని సూచిస్తుంది? ఎస్పాల్ కమిటీ క్రింది వాటిలో వేటిని సూక్ష్మ స్థాయిలో బోధించాలని చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ సి మానవతా విలువలు, సాంఘిక విలువలు. 122ది, ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి పరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు. ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఏ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి చరిత్ర. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, టెట్లో కూడా పడ్డది. నెక్స్ట్ అండి, 5వ తరగతిలో ఈ పరిసరాలు విజ్ఞాన శాస్త్ర పాఠం విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నదనడానికి మంచి ఉదాహరణ. క్రింది వాటిలో ఏది దీనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి అడవులు, గిరిజనులు. నెక్స్ట్ అండి, సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలు సూక్ష్మ స్థాయిలో బోధించాలి అని చెప్పినటువంటి సూచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్పాల్ కమిటీ. 125ది, భౌతిక రసాయన శాస్త్రాల్లోని సౌరశక్తి, ఖనిజ శాస్త్రం వంటి పాఠ్య విషయాల బోధనకు దేనిలో సహసంబంధ పరచవలను? ఆన్సర్ ఆప్షన్ డి భౌగోళిక విషయాలపై, భౌగోళిక శాస్త్రం. 126ది, భారతదేశంలో ఎన్ని రాచరిక సంస్థలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 562. ఉక్కు మనిషిగా పేరు పొంది రాచరిక సంస్థలన్నింటినీ కూడా భారత రిపబ్లిక్లోకి విలీనం చేసిన వారు ఎవరు? ఉక్కు మనిషి. ఆన్సర్ ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. 1947 ఆగస్టు 15 నాటికి భారత్లో విలీనం కాని రాచరిక సంస్థలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి జనాగఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్. 1949 జనవరి 1వ తేదీన భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పరస్పర కాల్పుల విరమణ ఒప్పందం. 135 ఇండియన్ యూనియన్లో జమ్మూ కాశ్మీర్ ఒక భాగంగా చట్టబద్ధంగా గుర్తింపు పొందింది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1956. నెక్స్ట్ 131ది, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని పాకిస్తాన్ సైనిక దళాలు ఎప్పుడు కాశ్మీర్లోకి చొచ్చుకొని రావడంతో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ బి 1965 ఆగస్టులో. 132ది, భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య 1966లో ఎక్కడ సమావేశం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి తాష్కెంట్లో. 133ది, భారత్ పాకిస్తాన్ల మధ్య 1971లో తిరిగి యుద్ధం దేనికి దారితీసింది? ఆన్సర్ ఆప్షన్ బి స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పాటుకు. నెక్స్ట్ అండి, 1972 జూలైలో సిమ్లాలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్యన ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ బి ద్వైపాక్షిక చర్చల ద్వారా. నెక్స్ట్, భారతదేశం అంతరిక్ష విజయయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి 1980.
నెక్స్ట్ 136ది, చంద్రయాన్ ద్వారా వాహక నౌకను ఎక్కడికి పంపగలిగినాము? ఆన్సర్ ఆప్షన్ బి, చంద్రుడి పైకి. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి దేశం? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. అంతకుముందు రష్యా ఒకేసారి ఎన్ని ఉపగ్రహాలను పంపగలిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 3. నెక్స్ట్ పెట్టండి, ప్రపంచంలోని క్షిపణులను తయారు చేసి మొదటి 4 దేశాల్లో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. లాస్ట్ పెట్టండి, చివరి బిట్టు, భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO ప్రపంచంలోని విపణులను తయారు చేసి మొదటి 4 దేశాల్లో భారతదేశానికి ఇచ్చింది. రక్షణ అవసరాల కోసం భారతదేశం ఏ దిశగా ముందుకు వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, స్వయం సమృద్ధి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.